ఈరోజు మనము ప్రథమ ముండకోపనిషత్తు యొక్క ప్రథమ ముండకంలోని ప్రథమ ఖండం చదువుకుంటున్నాం. నిన్న దేనిని తెలుసుకుంటే మిగతా అంతా తెలియబడుతుంది అని గురువును ప్రశ్నిస్తాడు. దానికి ఆయన సమాధానం చెప్తూ రెండు రకాల విద్యలు ఉన్నాయి, పర అపర. ఇది సరిగ్గా మీరు విని అర్థం చేసుకోండి. పర అపర ఒకసారి అదే శ్లోకాన్ని ఒకసారి చూడండి. ప్రథమ ముండకంలోని 4వ శ్లోకం అనుకుంటా. ఇది 5వ శ్లోకం. ఒకసారి మీ దగ్గర పుస్తకాలు ఉంటే చూడండి. తత్ర పర ఋగ్వేదో యజుర్వేద, తత్ర పర, తత్ర అపర అన్నట్టు అక్కడ. తత్ర పర ఋగ్వేదో యజుర్వేద సామవేదో అథర్వవేద శిక్షా కల్పో వ్యాకరణం నిరుక్తం ఛందో జ్యోతిషమితి అథ పర యయాత దక్షరమధిగమ్యతే. ఈ శ్లోకాన్ని సరిగ్గా అర్థం చేసుకోవాలి మనము. ఎందుకంటే అపరా విద్య అని చెప్పబడింది ఏమేంటి? ఋగ్వేదాది చతుర్వేదాలు, తర్వాత వేదానికి ఉన్న షడంగాలు, తర్వాత అథ పరా యయా తదక్షరం అధిగమ్యతే. అది కాక ఉపనిషద్ వాక్యాలు ఏవైతున్నాయో అది ఏంటి? పరా విద్య అని అన్నట్టుగా చాలా మంది అర్థం చేసుకున్నారు. అలా కాదు. అపరా విద్య పరా విద్య రెండూ కూడా వేదానికి సంబంధించినవే. ఎందుకంటే ఇది కూడా అథర్వ వేద యొక్క శౌనకీయ శాఖ అంతర్గతం కాబట్టి వేదానికి సంబంధించిందే. కాబట్టి మనం ఇక్కడ అర్థం చేసుకునేది ఏంటంటే శాబ్దికము అంటే మననము, శ్రవణము, మననము, తర్వాత నిధిధ్యాసనము, సాక్షాత్కారం, చతుర్విధ ప్రకారాలు. దాంట్లో 3 ప్రకారాలు అంటే శాబ్దికంగా తెలుసుకోవడం. ఇది సామాన్య వ్యక్తుల గురించి చెప్పబడింది కాదు. ఎవరికైతే యోగ్యత ఉండి కూడా సాక్షాత్కారము చేసుకునే పరిస్థితి, సామర్థ్యం ఉండి కూడా లేదో ఆ పరిస్థితిలో కేవలము మనం అంతవరకే ఉండిపోకూడదు, శాబ్దికమైన విద్య వరకే ఉండిపోకూడదు, సాక్షాత్కారం చేసుకోవాలనే విషయాన్ని ఇక్కడ చెప్పబడింది. మొత్తము ఎన్ని ఉపనిషత్తులు ప్రామాణికమో దాంట్లో వేదంలో భౌతిక విద్య అంటే సామాన్య జీవితము మనము అనుభవించడానికంటే కర్మకాండకు సంబంధించింది ఉంది, జ్ఞానకాండకు సంబంధించి ఉంది, ఉపాసన కాండ, జ్ఞాన కర్మ ఉపాసనలకు సంబంధించి ఉన్నాయి. అయినప్పటికీ ఉపనిషత్తులో ప్రముఖంగా ఉపాసనకు సంబంధించిందే ఉండి జ్ఞాన కర్మలు గౌణమైనవి, ఉపాసన ప్రధానమైనది. కాబట్టి మనము ఈ శ్లోకాన్ని అదే విధంగా అర్థం చేసుకోవాలి, లేకపోతే భ్రాంతి అవుతుంది. వేదమే అపరా విద్య అయినప్పుడు వేదము నుండి గ్రహించిన ఈ ఉపనిషత్తు పరావిద్య ఎలా అవుతుంది? పరావిద్య అంటే బ్రహ్మ సాక్షాత్కారానికి ఏదైతే అనుకూలమో అది పరావిద్య. అయితే ఇక్కడ మనకు ఆలోచించవలసింది ఏమిటంటే పరావిద్య ఉపనిషత్తే అయితే ఉపనిషత్తు ఎక్కడి నుంచి వచ్చింది? మళ్ళీ ఇదొక ప్రశ్న మనకి. ఇక్కడ స్వామి దర్శనానంద్ గారు ఏం రాశారంటే క్యా వేదోంసే బ్రహ్మ నహి జానా జాతా. ఒక ప్రశ్న వచ్చింది ఇదే శ్లోకానికి సంబంధించింది. వేదో మే బ్రహ్మ కా జ్ఞాన్ హై, లేకపోతే ఉపనిషత్తులో ఎక్కడి నుండి వస్తుంది? వేదంలో లేకపోతే వేదాంతర్భాగమైన అంతర్గతమైన ఉపనిషత్తులో బ్రహ్మజ్ఞానం ఎక్కడి నుండి వస్తుంది? కాబట్టి ఇక్కడ సందర్భాన్ని అనుసరించి మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే సాక్షాత్కృతము చేసే సామర్థ్యాన్ని సంపాదించడం. ఇది నేను హిందీలో చదువుతాను, వినండి. वेदों में ब्रह्म का ज्ञान है, परंतु जब तक वेद को सुनकर उसका मनन युक्ति पूर्वक न किया जावे और
उसमें कहे हुए मत को मन में स्थित न किया जावे तब तक ब्रह्म का साक्षात कारण वेद के अर्थ सहित सुनने का नाम अपरा विद्या है। వినిపిస్తుందా అండి? వినబడుతుందా? వినిపిస్తుంది మాతాజీ. వినిపిస్తుందండి మాతాజీ, వినిపిస్తుంది. ఇక్కడ మీరు ఈ విషయాలు చక్కగా, ఎందుకంటే తర్వాత మనకు ఉపనిషత్తు సరిగ్గా అర్థమవుతుంది. ఇక్కడే భ్రాంతిలో ఉంటే తర్వాత ఉపనిషత్తు మనకు అర్థం కాదు. కాబట్టి నేను మళ్ళీ దీన్ని పునరావృతం చేస్తున్నాను. వేదము అపరా విద్య ఎలా? అపరా విద్య అంటే స్వామి శంకరాచార్యులు ఏమన్నారంటే అపరా విద్య అంటే అవిద్య అన్నారు. వేదమే అవిద్య అయినప్పుడు వేదం నుండి తీసుకోబడిన దానికి అంతర్గతమైన ఉపనిషత్తు విద్య ఎలా అవుతుందనే ప్రశ్న గోపదేవ్ గారు కూడా దీంట్లో ఈ పుస్తకంలో చేశారు. మీరు ఒకసారి చదవండి. అయితే ఇక్కడ మనము దీన్ని ఏ విధంగా అర్థం చేసుకోవాలంటే శాబ్దిక విద్య కాదు, అసంపూర్ణం. సాక్షాత్కృతమే సంపూర్ణ విద్య. ఎందుకంటే దాని వల్లనే మనం ఆ ఫలితాన్ని ఆస్వాదించగలుగుతాము. సాక్షాత్కృతమే ముఖ్యము ఉపనిషత్తులో. అయితే వేదము తర్వాత వేదాంగాలు దేని కొరకంటే ఆ జ్ఞానము లేకపోతే మనం సరి అయిన శుద్ధ జ్ఞానం లేకపోతే కర్మ చేయలేము. సరి అయిన కర్మ లేకపోతే ఉపాసన చేయలేము. ఒకదానికి ఒకటి సంబంధం ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఇప్పుడు ఒక వైద్య బృందం ఉంటుంది. సామాన్య జ్ఞానం ఉన్న తర్వాత ఎవరు దేని ఆ దాన్ని చేయగలుగుతారు. అదే విధంగా ఈ ఉపనిషత్తులో ఈ విధంగా చెప్పబడింది. वेदों में ब्रह्म का ज्ञान है परंतु जब तक वेद को सुनकर उसका मनन युक्ति पूर्वक न किया जावे और उसमें कहे हुए मत को मन में स्थित न किया जावे तब तक ब्रह्म का साक्षात ज्ञान नहीं होता। इस कारण वेद के अर्थ सहित सुनने का नाम अपरा विद्या है। మరి అర్థ సహిత ఎప్పుడు తెలుసుకుంటాం మనము? ఆ యోగ్యత కావాలి అంటే వేదాంగాలు తెలియాలి మనకు. వేదాంగాలు తెలిసినప్పుడే మనము, ఎందుకంటే వేదాంగాలు తెలుసు కదా, శిక్ష, కల్పము, నిరుక్తము, వ్యాకరణము, ఛందస్సు, జ్యోతిషము. ఈ వేదాంగాలు తెలియకుండా మనం వేద సంపూర్ణ జ్ఞానాన్ని శాబ్దికంగా తెలుసుకోలేము. కాబట్టి అది తెలుసుకోవడమే అపరా విద్య. అంటే శాబ్దిక జ్ఞానాన్ని తెలుసుకోవడం అపరా విద్య. और जो मनुष्य मनन करके निधिध्यासन के द्वारा साक्षात करते हैं, ఇక్కడ ఇది గమనించండి వాక్యాన్ని. जो मनुष्य मनन करके निधिध्यासन के द्वारा साक्षात करते हैं उनको जो ज्ञान होता है वह परा विद्या है। నిధిధ్యాసనం, శ్రవణం, మననం, నిధిధ్యాసనం 3 భాగాలైన తర్వాత 4వ ప్రక్రియ అయిన సాక్షాత్కృతమే పరా విద్య. కాబట్టి ఇది కేవలము అర్థం చేసుకోవడానికి తప్ప అపరా విద్య అంటే ఇంకేదో, పరా విద్య అంటే ఇంకేదో అనే భ్రాంతిలో ఉండకూడదు. ఎందుకంటే సమస్త సత్య విద్యలకు మూలము వేదము. ఆ వేదం లేకుండా వేద అంతర్గతమైన ఉపనిషత్తు లేదు. ఉపనిషత్తు లేకపోతే మనం బ్రహ్మ విద్యను ఈ విధంగా అర్థం చేసుకునే వాళ్ళం కాదు. ఉపనిషత్తు కూడా ఆ ఋషులు వేదాధ్యయనం చేసి, ఎందుకంటే బ్రహ్మ అంటే మొదటిగా చెప్పాడు, బ్రహ్మ నుండి ఎవరి పరంపరగా ఈ విద్య ఏ విధంగా వ్యాప్తమైంది అన్నప్పుడు బ్రహ్మ అంటే 4 వేదాల పరిజ్ఞానము ఉన్న వ్యక్తి. అలాంటి యోగ్యత, సామర్థ్యం సంపాదించుకున్న ఒక ఆత్మ. అయితే ఆ బ్రహ్మనే 4 వేదాల సారాంశాన్ని తను 4 రకాలుగా శ్రవణ, మనన, నిధిధ్యాసన సాక్షాత్కారాలు చేసుకొని తన సామర్థ్యాన్ని సంపాదించిన ఆ వ్యక్తి ద్వారా ఈ ఉపనిషత్తు పరంపరగా ఈ ముండకోపనిషత్తు చెప్పబడుతుంది శౌనకునికి. అలాంటప్పుడు అపరా విద్య అంటే వేరే కాదు, పరా విద్య అంటే వేరే కాదు. ఇక్కడ మీరు దీన్ని ఈ విధంగానే అర్థం చేసుకోండి. మళ్ళీ దీన్ని భ్రాంతిలో తీసుకెళ్ళకండి. అర్థమైందా అండి అందరికీ? ఇక్కడ
అర్థమైంది. అపరావిద్య పరావిద్య అనేది స్పష్టంగా తెలుసుకోండి. శాబ్దికంగా అంటే సంపూర్ణ పాండిత్యం ఉన్నప్పటికీ కూడా దాన్ని ఆస్వాదించకపోవడం అపరావిద్య. ఇక్కడ సామాన్యుల గురించి అసలే చెప్పబడడం లేదు. కేవలము ఎవరిలో ఆ సామర్థ్యం ఉండి కూడా సాక్షాత్కృతం చేసుకోలేదు. ఇప్పుడు అక్కడ ఆ రుచి అభిరుచి సామర్థ్యం ఉన్న వాళ్ళే వారిని అడిగారు ప్రశ్నలు, సామాన్యులు అడిగింది కాదు ఇక్కడ. కాబట్టి మనం ఇక్కడ దీన్ని ఈ విధంగా అర్థం చేసుకోవాలి. తర్వాత 3 రకాల కారణాలు, దీంట్లో కూడా చాలా మంది పండితులు విద్వాంసులు పొరబడ్డారు. ఉపాదాన కారణానికి నిమిత్త కారణానికి చాలా తేడా ఉంది. ఉపాదాన కారణము ఆ పదార్థానికి మూలము, నిమిత్త కారణము పదార్థ రచన చేస్తుంది తప్ప ఆ పదార్థానికి మూల కారణం కాదు. పరమాత్మ ప్రకృతి యొక్క మూల పదార్థము సత్వరజతమ పరమాణువులతో కార్య జగత్తును సృష్టిస్తాడు. కాబట్టి సత్వరజతమ పరమాణువులు ప్రకృతి యొక్క కారణ రూపం ఏది ఉందో అది ఈ ప్రకృతి రచన, ప్రకృతిని వికృతిగా రచించడానికి ఉపాదాన కారణం. కానీ పరమాత్మ ఉపాదాన కారణం కాదు. కాబట్టి 3 రకాల యథోర్ణ నాభి సృజతే గృహ్ణాతే, తర్వాత బీజ రూపంలో, తర్వాత కేశలోమ రూపాలలో 3 రకాలుగా మనకు నిమిత్త కారణానికి ఉపాదాన కారణానికి తేడాను చూపించాడు ఉపనిషత్కారుడు. కాబట్టి మళ్ళీ మనం భ్రాంతిలో పరమాత్మ ఉపాదాన కారణం, పరమాత్మని సృష్టించినప్పటికీ పరమాత్మ ఈ సృష్టికి ఉపాదాన కారణం కాదు. ఈ విషయాన్ని మనము తెలుసుకోవాలి ఈ ఉపనిషత్తు ద్వారా. ఉపనిషత్తు చెప్పిన ఆ ఋషి భావనకు విరుద్ధంగా మనము అర్థం చేసుకుంటే మనకు ఈ సిద్ధి లభించదు. కాబట్టి మనం అదే విధంగా అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత శ్లోకాన్ని లక్ష్మణ్ రావు గారు చదువుతారు. ఓం. చదవండి తర్వాత శ్లోకాలు. నిన్న 7 వరకు అయింది మాతాజీ. 8వది చదవండి. 7 వరకు ఇప్పుడు మనము పునరావృతము 5, 6 చేసుకున్నాం కదండి. అవునండి. 5, 6, 7 కదా. అంటే మధ్యలో ఒక శ్లోకం ఉండిపోయింది. అంటే పరవిద్యా సాధనానికి ఎలాంటి పదార్థం అంటే అవి కళ్ళతో చూడలేము, ఇవన్నీ కూడా మనము ఉపనిషత్తులో చదివాం. కాబట్టి 5, 6, 7 మనం సరిగ్గా అర్థం చేసుకుంటే మునుముందు, ఎందుకంటే ప్రథమం సరిగ్గా అర్థం కాకపోతే ద్వితీయం సరిగ్గా అర్థం కాదు. మొదటి మెట్టే సరిగ్గా ఎక్కకపోతే రెండవ మెట్టు మనము ఎక్కలేము. కాబట్టి ప్రథమ సోపానం సరిగ్గా ఎక్కాలి. అందుకే పునరావృతం చేశాను నేను. ఇప్పుడు యథోర్ణ నాభి తర్వాత తపసా చీయతే బ్రహ్మ, అది చదవండి. ఓం. తపసా చీయతే బ్రహ్మ తతోన్నమభిజాయతే అన్నాత్ ప్రాణో మనః సత్యం లోకః కర్మసు చామృతం. తాత్పర్యము: తపస జ్ఞానముతో బ్రహ్మము చీయతే యుక్తమగును, తతః ఆ తపస్సు వలన అన్నం అవ్యక్త ప్రకృతి అభిజాయతే ప్రకటమగును, అన్నాత్ ఆ అవ్యక్త ప్రకృతి నుండి ప్రాణః మహత్తత్వము, మనః దాని నుండి అంతఃకరణము, సత్యం తన్మాత్రలు, లోకాః అనంతరమున పృథివ్యాది లోకాంతరములు, కర్మసు కర్మములు నిమిత్తముగా, అమృతం చ తప్పక అనుభవింపదగిన కర్మఫలము అన్నియు జనించును. ఓం. ఇప్పుడు మనము కారణాలు, నిమిత్త కారణం, ఉపాదాన కారణం తెలుసుకున్నాము. ప్రకృతి ఈ సృష్టి ఉత్పత్తికి ప్రకృతి ఉపాదాన కారణం, పరమాత్మ నిమిత్త కారణం. అదేవిధంగా ఈ ప్రకృతి సాధనము, ఈ జీవాత్మకు ప్రకృతి సాధనమైనప్పటికీ కూడా 3వ ఉదాహరణలో కేశలోమాలు చెప్పాడు ఋషి. ఏంటంటే కేశలోమాలు
ప్రకృతి ఈ జీవుడు అందులో నుంచి విడివడిన తర్వాత శరీరం నుంచి విడుదలైన తర్వాత దాంట్లో కేశలోమాలు ఉత్పన్నం కావు. అదేవిధంగా విడివడిన ఆ జీవాత్మకు సంబంధించి జీవాత్మనే ఉపాదాన కారణం అయితే కనుక అక్కడ జీవునికి కేశలోమాలు కావాలి. జీవుడికి అసలు ఆకారం లేదు. అలాంటప్పుడు కేశలోమాల ఉద్భవం ఎలా జరుగుతుంది? కాబట్టి జీవ అంతర్గత ఏదైతే ప్రకృతి పంచభూతాలతో నిర్మితమైన ఈ శరీరం ఉందో అప్పుడే అంటే చేతన పదార్థం ఉన్న దాంట్లోనే ఈ సృష్టి అంటే ఉత్పన్నం అనే క్రియ జరుగుతుంది, ప్రక్రియ జరుగుతుంది. ఊర్ణనాభి అనే దాంట్లో కూడా సాలీడు దాంట్లో చేతనావస్థలో ఉన్నప్పుడే అది గూడు నిర్మించగలుగుతుంది. అదే ఒక చనిపోయిన సాలీడు అంటే చేతనావస్థలో లేని సాలీడు గూడును నిర్మించలేదు. ఈ విధంగా ఉపాదాన కారణము నిమిత్త కారణానికి ఉదాహరణ మనం తెలుసుకున్నాం కదా. సృష్టి ఉత్పత్తికి మూల కారణము నిమిత్త కారణము పరమాత్ముడు. తర్వాత కర్మ ఫలాలు అనుభవించే ఈ జీవాత్మ కూడా, సుఖ దుఃఖాలను అనుభవించే ఈ జీవాత్మ కూడా నిమిత్త కారణమే. ఎందుకంటే దానికి స్వయంగా ఎప్పుడైతే ప్రకృతి నుండి విడిపడుతుందో ఏకదేశేన ఈ జీవాత్మ, అప్పుడు అతనిలో ఈ క్రియలు మనకు కనబడవు, ఆ ఆత్మలో ఈ క్రియలు కనబడవు. అదేవిధంగా పరమాత్మలో ఒకవేళ ఉపాదాన కారణం అనుకుంటే అతనిలో ఉన్న సమస్త ఆనందము, అతను సచ్చిదానంద స్వరూపుడైనప్పుడు అతని ఆనందమే కనిపించాలి అతని రచనలు. కానీ దాంట్లో మనకు ఆ విధంగా కనిపించడం లేదు. సుఖ దుఃఖ అంటే దుఃఖ మిశ్రితమైన సుఖం కనబడుతుంది. కాబట్టి సామర్థ్యం తక్కువ ఉన్న ఈ ప్రకృతి అతనికి ఉపాదాన కారణం కాదు. ఈశ్వరుడు ఎప్పుడు కూడా మనం గుర్తుపెట్టుకునేది ఏంటంటే, ఈశ్వరుడు ఈ సృష్టి రచనకు సృష్టికర్త అయిన ఈ ఈశ్వరుడు జగత్ రచనకు నిమిత్త కారణమే, ప్రకృతి ఉపాదాన కారణం. అదేవిధంగా కర్మలను అనుభవిస్తూ తన కర్మ చేస్తున్న జీవాత్మ కూడా నిమిత్త కారణమే, ఉపాదాన కారణము కాదు. ఈ విషయాలు మనం తెలుసుకోవాలి. ఉపాదాన కారణం కేవలం ప్రకృతినే. అయితే ఇప్పుడు ఏ విధంగా ఈ సృష్టి ఉత్పత్తి జరుగుతుందో చెప్తున్నాడు. పరబ్రహ్మం యొక్క జ్ఞానమయ సంకల్పముచే అవ్యక్తంగా ఉన్న సూక్ష్మ ప్రకృతి క్రమంగా స్థూల రూపాన్ని ధరిస్తుంది. కారణ రూప ప్రకృతి కార్యరూప ప్రకృతిగా మారుతుంది. మారడానికి ఒక చేతన ఎందుకు? మరి ప్రకృతి తనని రచించుకోవచ్చు కదా అనే ఒక ప్రశ్న కూడా మనకు రావచ్చు. కానీ ప్రకృతిలో ఆ సామర్థ్యము లేదు. ప్రకృతి ఒక జడ పదార్థము, దాంట్లో చైతన్యము లేదు. ఇకపోతే జీవాత్మలో చైతన్యము, చేతన పదార్థం సత్ చిత్. ప్రకృతి కేవలం సత్తాత్మకమే, జీవుడు సత్ చిత్, పరమాత్మ సత్ చిత్ ఆనంద్. కాబట్టి ఈ మూడు పదార్థాల గురించి స్పష్టంగా చెప్పబడుతుంది, ఈ ఉపనిషత్తులలో స్పష్టంగా చెప్పబడుతుంది. అయితే ప్రకృతిలో ఆ సామర్థ్యం లేదు కాబట్టి ఒక చేతన అవస్థలో ఉన్న జీవుడన్న నిర్మించాలి, లేదా జీవాత్మన లేదా పరమాత్మనన్న. జీవాత్మ ఏకదేశి కాబట్టి దాంట్లో సంపూర్ణంగా వ్యాపకమయ్యే సామర్థ్యం జీవాత్మ కలిగి లేదు. కాబట్టి పరమాత్మనే ఈ సృష్టి రచన చేయగలుగుతాడు. కాబట్టి ఇక్కడ స్పష్టంగా మనం అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, నిమిత్త కారణుడైన సృష్టికర్త పరమాత్ముడు దానికి ఉపాదాన కారణమైన ప్రకృతిని నిర్మిస్తాడు, స్థూల రూపంగా నిర్మిస్తాడు. ఇదే సృష్టి. తర్వాత లయం ఏంటి, సృష్టి స్థితి, స్థితి ఏంటి, లయం ఏంటి ముందు చెప్తాడు శ్లోకాలలో. ఈ ప్రకృతి నుండి మొదట మహత్తత్వము, దాని నుండి అహంకారము, తర్వాత పంచతన్మాత్రలు, ఇంద్రియములు, పృథివీ మున్నగు స్థూల భూతాలు, పృథివీ ఉన్నాయి పంచభూతాలు, లోకములు, అందు జీవులో నడుచు కర్మములు, కర్మ ఫలాలు, ఇవన్నీ కూడా సృష్టి రచనలో భాగాలే, దాంట్లో అంతర్గత భాగాలే. అర్థం చేసుకోవాలి.
మాతాజీ మ్యూట్ లో ఉన్నారు మీరు. ఓ, ఇప్పుడు వినబడుతుందా అండి? వినిపిస్తుందండి. ఋషి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే వేదాలు వేదాంగాలను అభ్యసించి పర అపర విద్య అనే భావాలను అర్థం చేసుకుని సృష్టి ఉత్పత్తి పరమాత్మ యొక్క స్వరూపాన్ని గ్రహించి పరమాత్మ ద్వారా ఆ పరబ్రహ్మ పరమాత్మ ద్వారా సృష్టి క్రమం ఏ విధంగా జరుగుతుందో తెలుసుకునడం మూలంగా మనకు అతని యొక్క వైశిష్ట్యం తెలిసి అతనిని చేరాలి, అతని సాక్షాత్కారం చేసుకోవాలనే జిజ్ఞాసతో తపస్సు చేసి మనము ఆ ఆనందాన్ని అనుభవించాలనే ఉద్దేశంతో ఈ ఉపనిషత్తు చెప్పబడింది. ఇది ఈ విధంగా సృష్టి క్రమం జరిగింది. ఏ మహత్తత్వము, దాని నుండి అహంకారము, పంచతన్మాత్రలు, ఇంద్రియములు, పృథివీ, జలము, ఆకాశము, అగ్ని, వాయువు, పంచభూతాలు, లోకాలు, జీవులు నర్చిన కర్మలను అనుసరించి కర్మఫలాల్లాగా భిన్న భిన్న జీవరాశులు, ఈ విధంగా సృష్టి క్రమం జరిగింది. దాన్నే వేద మంత్రంలో సూర్య చంద్రమసౌ దాథ యథాపూర్వమకల్పయతని వేదంలో చెప్పబడింది. ఇక్కడ తపస్సు అంటే సంకల్పము. ఈ ఆత్మ తపస్సుకి, జీవాత్మ తపస్సుకి, పరమాత్మ తపస్సుకి తేడా ఏంటంటే తపశ్శబ్దం ఇక్కడ జ్ఞానవాచకము. అతను జ్ఞానమయుడు కాబట్టి జ్ఞానాన్ని ఇచ్చాడు. కాబట్టి ఇక్కడ మనం తపస్సు అంటే మనము ఏ విధంగా జీవాత్మలు అల్పజ్ఞత ఉన్న జీవాత్మ ఏ విధంగా తపస్సు చేస్తుందో ద్వంద్వ సహనాలు తర్వాత మిగతా అన్ని అంశాలలో తపస్సు చేస్తుందో ఆ విధంగా చేయాల్సిన పరిస్థితి పరమాత్మకు లేదు, అవసరం కూడా లేదు. యస్య జ్ఞానమయం తపః, బ్రహ్మ తపస్సు జ్ఞానమని చెప్పబడింది. ఈ విధంగా మనము ఇక్కడున్న ఈ విషయాలను అర్థం చేసుకోవాలి. ఆ తర్వాత శ్లోకం అండి. యస్ సర్వజ్ఞః సర్వవిద్యస్య జ్ఞానమయం తపః తస్మాదేతద్ బ్రహ్మ నామ రూపమన్నం చ జాయతే. తాత్పర్యం: యః ఏ పరమేశ్వరుడు సర్వజ్ఞః సర్వము ఎరుగును, సర్వవిత్ సర్వమునందుండును, యస్య తపః ఎవని తపస్సు, జ్ఞానమయం జ్ఞానమయము, తస్మాత్ అతని వలన, ఏతత్ ఈ, బ్రహ్మ వేదము, నామరూపం నామరూపములతో కూడిన విశ్వము, అన్నంచ ఓషధులు మున్నగు వాని వలన కలుగు అన్నాదులు అన్నీయు, జాయతే కలుగును. ఓం. ఇక్కడ ఆ తర్వాత విషయాన్ని చెప్పాడు. పరమేశ్వరుడు సృష్టికర్త కాబట్టి అతనికి సృష్టి అంతా తెలుసు. ఇప్పుడు జీవాత్మకి పరమాత్మకు తేడా ఏమిటంటే జీవాత్మకి సమస్త సృష్టి తెలియదు. తెలుసుకున్న జ్ఞానము కంటే తెలియని జ్ఞానం అనంతం. ఎందుకంటే పరమాత్ముడు అనంతుడు కాబట్టి అతని జ్ఞానం అనంతం. అతను సృష్టికర్త కాబట్టి అతనికి తెలియనిది అంటూ లేదు. మనం ఇక్కడ కూర్చున్నామంటే మనకు తెలియని ఎన్నో విషయాలు ఉన్నాయి, తెలియని ప్రదేశాలున్నాయి, తెలియని మనుషులు ఉన్నారు. కానీ పరమాత్మకు తెలియని మనుషులు జీవరాశులు లేదు. మనకు తెలియని జీవరాశులు కూడా ఎన్నో ఉన్నాయి. కానీ ఆ పరబ్రహ్మ పరమాత్మకి తెలియని జీవరాశులు లేవు, తెలియని ప్రదేశాలు లేవు. ఎందుకంటే సర్వత్రా వ్యాపకుడు. జీవుడు ఏకదేశి కాబట్టి అతనికి ఆ సామర్థ్యం లేదు. సృష్టి అంతా అతనికి తెలియని వాడు సృష్టికర్త కాలేడు. ఇది తెలుసుకోవాలి. ఒకవేళ సమస్త సృష్టి గురించి పరిజ్ఞానం లేకపోతే ఆయన సృష్టికర్త ఎలా అవుతాడు? ఇప్పుడు అదే ఉదాహరణకి పెద్ద పెద్ద వైజ్ఞానికులు ఉన్నారు కదా. ఒక ఇప్పుడు ఈరోజు అంగారక గ్రహం కనుక్కున్నారు, ఒకప్పుడు చంద్రగ్రహం కనుక్కున్నారు. అంటే తెలియని విషయం ఉంది అతనికి కాబట్టి తెలుసుకోవడానికి ప్రయత్నం చేశాడు జీవుడు. కానీ పరమాత్మకు అలాంటి అవసరం లేదు. ఎందుకంటే వాటన్నింటి రచన చేసింది అతనికి తెలియని పదార్థము లేదు. అతడు అంతటా వ్యాపించి ఉన్నాడు కాబట్టి
అతన్ని సర్వవితను కూడా అన్నారు. ఆ పరమేశ్వరుని వలనే వేదము ప్రకటితమైనది. ఇక్కడ కొంచెం మనం ఆలోచించాలి. వేదం ప్రకటితమైనప్పుడు అప్పుడు శబ్దం ద్వారా చెప్పాడు ఆ పరమాత్మ. నలుగురు ఋషులకు అందరికంటే అతి సామర్థ్యమైన ఏ ఋషులు ఉన్నారో ఆ ఋషులలో ఈ ఋగ్వేదం కానీ ఋగ్వేదము, యజుర్వేదము, సామవేదం, అథర్వవేదము నలుగురు ఋషులకు వాళ్ళకి బోధించాడంటే ఇప్పుడు మనం చెప్పుకున్నట్టు శబ్దం ఉందా, ఛందస్సు, ఇవన్నీ వాళ్ళ ఆత్మలో ఆ జ్ఞానాన్ని ఏ విధంగా ప్రసాదించాడు అంటే శబ్దానికి అందనిది అనే విషయం మనకి ఇక్కడ అర్థమవుతుంది. శబ్దం కేవలము స్వల్ప సామర్థ్యం ఉన్న మన కొరకే. కాబట్టి అక్కడ వేదము శాబ్దికంగా అతన్ని బోధించినట్టుగా మనకు కనిపించదు. నలుగురు ఋషులు ఉన్నారు కదా, ఎవరెవరు చెప్పండి ఒకసారి, ఎవరికైనా తెలుసా? అగ్ని, వాయువు, అంగీరసుడు, ఆదిత్యుడు. అగ్ని, వాయువు. అగ్ని ఏ వేదము? అగ్ని ఋగ్వేదం అనుకుంటా. అగ్ని ఋగ్వేదము. వాయువు యజుర్వేదం. తర్వాత సామవేదము అంగీరసుడు అనుకుంటా. తర్వాత అథర్వవేదం అంగీరసుడు అనుకుంటా. అవును, అథర్వవేదం అంగీరసుడు. అంటే ఈ ఋషుల యందు ఎప్పుడైతే ఆ సామర్థ్యము అంటే శబ్దానికి ఇవన్నీ ప్రకృతి తత్వాన్ని దాటిపోయిన ఆ ఋషులకు అక్కడ ఇవి ఏవి నత్ర సూర్యోభాతి నచంద్ర తారకం అని చెప్పాడు. ఎందుకంటే అవన్నీ ప్రకాశించేది పరమాత్మ ద్వారానే. కాబట్టి ఆ జ్ఞానాన్ని ముందు ఇప్పుడు ఆ మైథున సృష్టి నుండి మైథున సృష్టి జరిగినట్టు శబ్దం లేని ఆ జ్ఞానం నుండి అల్ప సామర్థ్యం ఉన్న వాళ్ళకి శాబ్దిక జ్ఞానాన్ని అందజేశారని మనం అర్థం చేసుకోవాలి ఇక్కడ. అయితే ఈ వేదము ఆ పరబ్రహ్మ పరమాత్మ ద్వారా ప్రకటితమై ఉంది. దాని తర్వాత ఈ విషయాలు తెలుసుకోవడానికి పదము, అర్థము, పదార్థము ఇవన్నీ కూడా తెలుసుకోవడానికి కూడా వేదము మనకు అవసరం. ఈ మూలంగానే మానవులకు సృష్టికి సంబంధించిన విజ్ఞానము పరమేశ్వరుని పర్యంతం అంటే తృణము నుండి పరమేశ్వర పర్యంతమైన ఆ జ్ఞానము తెలుసుకునేది. మనము కర్మ సాధన చేయలేము, సాధన చేయకపోతే మనకు సాక్షాత్కారము కాదు. కాబట్టి పృథివ్యాది లోకాలు వాని యందున్న ప్రాణుల మనుగడ దానికి సంబంధించిన ఔషధులను కూడా అతను రచించాడు. ఎందుకంటే మనము ప్రశ్నోపనిషత్తులో కూడా అన్నం వై ప్రాణ అంటే ఈ వీటికి ఆధారం సాధనము, దీన్ని రక్షించుకొని సాధ్యం వరకు పోవాలంటే దానికి ఒక శక్తి కావాలి. శక్తి ఔషధం అంటే శరీరానికి బలాన్ని ఇచ్చే ఆహార పదార్థాలు. కాబట్టి అన్నం అనేది కూడా ఔషధి అంటే ఔషధం అని చెప్పాడు. ఇది ప్రథమ ముండకంలోని ప్రథమ ఖండంలో అపరా విద్య యొక్క భావన, పరావిద్య అంటే ఏమిటి, అపరావిద్య అంటే ఏమిటి, ఆ తర్వాత పరమాత్మ యొక్క స్వరూపము, ఆ తర్వాత ఈ సృష్టికి మూల కారకుడు ఎవరు, నిమిత్త కారణము ఎవరు, ఉపాదాన కారణం ఎవరు, ఇవన్నీ కూడా ప్రథమ ముండకంలోని ప్రథమ ఖండంలో చెప్పబడింది. ఇప్పుడు ద్వితీయ ఖండం, ప్రథమ ముండకంలోని ద్వితీయ ఖండం, ఇది లక్ష్మణరావు గారు చదువుతారు. అథ ప్రథమ ముండకే ద్వితీయ ఖండః తదేతత్ సత్యం మంత్రేషు కర్మాణి కవయో యాన్యపశ్యం స్థాని త్రేతాయాం బహుధా సంతతాని తాన్యాచరథ నియతం సత్యకామా ఏషవ పంథాః స్వకృతస్య లోకే. తాత్పర్యం: కవయః క్రాంతదర్శులగు మహర్షులు మంత్రేషు మంత్రములందు యాని కర్మాణి అగ్నిహోత్ర సత్య భాషణాది కర్మలేయవి అపశ్యన్ తెలిసికొనిరో తాని అట్టి కర్మలు త్రేతాయాం వేదమునందు బహుధా
అనేక విధములైనవి, సంతతాని విస్తారములయ్యున్నవి. సత్యకామాః సత్యకాములగు బ్రహ్మ జిజ్ఞాసులారా, ముముక్షువులారా, నియతం నియమపూర్వకముగా తాని ఆచరత వానిని ఆచరింపుడు. లోకే జగత్తునందు స్వకృతస్య స్వయముగా నాచరించిన కర్మకు తగిన సుఖ రూప ఫలమనుభవించుటకు వహ మీకు ఏషః పంథాః ఇదియే మార్గము. తదేతత్ సత్యం ఈయది సత్యము. ఓం. ఓం మాతాజీ, మ్యూట్ లో ఉన్నారు మీరు. మొదటి ఖండంలో పరా అపరా విద్య యొక్క అర్థాన్ని అక్కడ వివరిస్తూ అపరా విద్య యొక్క లాభాలను ఇక్కడ చెప్తున్నాడు. ఏంటంటే బ్రహ్మం గురించి కూడా చెప్పాడు. అది కళ్ళతో మనమంటే ఈ మనకు సాధనాలు ఏవైతే జ్ఞానేంద్రియాలు కర్మేంద్రియాలు ఏవైతే ఉన్నాయో వాటి ద్వారా మనము పరమాత్మను దర్శించుకోలేము, సాక్షాత్కరించుకోలేమని ఇంతకుముందు ఉపనిషత్తులో కూడా చదివాము. ఇప్పుడు కూడా అదే విధంగా చెప్పారు. ఆ తర్వాత ఏమంటున్నాడంటే బ్రహ్మము తెలుసుకోవడానికి పరాపర విద్యలను వర్ణించిన తర్వాత రెండవ ఖండంలో ఏమంటున్నాడు, ఋగ్వేదాది శాస్త్రంలందు కర్తవ్య కర్మలు, కర్తవ్యము అకర్తవ్యములు, చేయకూడనివి చేయదగివి, ఈ రెండు కూడా మనకు వివరిస్తూ అగ్నిహోత్రాదులు మనఃశుద్ధి కొరకు అనుష్ఠేయాలు అంటే ఆచరించాలి. మరి ఇప్పటి వరకు మనము అవి వేదశాస్త్రాలు అపరా విద్య అంటున్నాం, కానీ అగ్నిహోత్రాలు ఎందుకు చేయాలి? మరి ఇవి అగ్నిహోత్రాలు చేస్తే మనకి ఈశ్వర సాక్షాత్కారం కలుగుతుందా? ఒక ప్రశ్న కలుగుతుంది కదా. అయితే అది లేకపోతే, అగ్నిహోత్రం లేకపోతే, ఎందుకంటే ఒకటి గీతలో చెప్పబడింది, తర్వాత మనకు అదేంటి శతపథ బ్రాహ్మణాలలో వేదాలలో చెప్పబడింది యజ్ఞ ప్రక్రియ, యజ్ఞో వై శ్రేష్టతమం కర్మ అని చెప్పబడింది. మరి యజ్ఞం చేస్తే మనకు ఈశ్వర సాక్షాత్కారం అవుతుందా అనే విషయానికి తర్వాత ముందు చెప్తాడు. యజ్ఞం చేయకపోతే, ఏదైతే మనకు ఈ సాధన రూప శరీరం ఇచ్చిండో దాన్ని మనం ఆరోగ్యవంతంగా ఉంచుకోవాలి అని అంటే గనక పర్యావరణాన్ని శుద్ధంగా ఉంచుకోవాలి. పర్యావరణం శుద్ధంగా లేనిది మనకు మన సాధనము ఆరోగ్యవంతంగా ఉండదు. ఆరోగ్యవంతంగా లేనప్పుడు ఉపాసన ఏం చేయగలుగుతాం? మనకు 103 డిగ్రీల జ్వరం వచ్చింది, తలనొప్పి విపరీతంగా ఉంది, కాళ్ళ నొప్పి విపరీతంగా ఉంది, అప్పుడు మనం ఏ ఉపాసన చేయగలుగుతాం? కాబట్టి మనకు ఈ చేయవలసిన కర్తవ్య కర్మలు, అగ్నిహోత్రాది కర్మలు, తర్వాత గృహస్థుల కర్మలు, వర్ణాశ్రమ ధర్మాల కర్మలు, ఇవన్నీ కూడా చెప్పాడు. మరి అవి పాటించకుండా ఎలా మనం సాక్షాత్కారం చేసుకోగలుగుతాం? కాబట్టి అపరా విద్య కూడా అంతే. కాబట్టి అవిద్యయా మృత్యుం తీర్త్వా విద్యయా మృతమశ్నుతే అనే విషయాన్ని మనకు వేదం ఏదైతే చెప్పిందో దాన్నే వివరిస్తున్నాడు. శబ్దాలు వాక్యాలు అంటే పదజాలంలో తేడా ఉన్నప్పటికీ కూడా అర్థం అదే. అంటే ఋగ్వేదాది వేదాలలో అగ్నిహోత్రాది కర్మలు, తర్వాత శ్రౌత కర్మలు అంటారు, గృహస్థుల కర్మలు, ఇవన్నీ తర్వాత కల్పం అంటే మొత్తము యజ్ఞ ప్రక్రియ గురించి చెప్పబడ్డది. ఎలాంటి యాగము ఎప్పుడు చేయాలి, పౌర్ణమాసి ఏంటి, తర్వాత అమావాస్యకు చేసే యజ్ఞాలు ఏంటి, సంస్కారాలకు చేసే పద్ధతి ఏంటి, ఇవన్నీ కూడా మనకు వేదాల ద్వారానే లభించింది. కాబట్టి అవి తప్పనిసరి చేయాలి, దాని యొక్క ఫలితం కూడా ఉంటుంది. అయితే కుర్వన్నే వేహ కర్మాని జిజీవేషే, కర్మలను ఆచరించుచునే జీవించాలని వేదాదేశం. కర్మ ఆచరించకుండా కేవలము నిష్కర్ములై, నిష్కామము వేరు నిష్కర్మ, కర్మ లేకుండా సోమరులై చేస్తే వాళ్ళకు అపరా విద్య సిద్ధించదు, పరావిద్య సిద్ధించదు. కాబట్టి ఈశ్వరుని ఆజ్ఞ ఏదైతే ఉందో జ్ఞానము, కర్మ, ఉపాసన, ఈ మూడింటిని కూడా
మనము తెలుసుకొని పాటించాలి. బ్రహ్మచర్య అనుష్ఠానము, అగ్నిహోత్రము, శుభకర్మలు, నిత్య కర్తవ్య కర్మలు ఇవన్నీ కూడా చేయాలి. దానివల్ల ఏమైతుందంటే చిత్తశుద్ధి, శరీర శుద్ధి, శరీరము మనస్సుకు రెండింటికి అవినాభావ సంబంధము, రెండు కూడా ప్రకృతి ఇచ్చిన వరమని మనం చెప్పుకోవచ్చు. అంటే ప్రకృతి అంటే పరమాత్మ ద్వారా మనకు లభించిన వరం. ఏ దాంట్లో లోపం ఉన్నా మనకు యోగ దర్శనంలో చెప్పబడుతుంది, వ్యాధి వివిధం దుఃఖం ఆపాదయతి ఇది వ్యాధి. ఈ వ్యాధి ఏంటంటే మనకు ఈశ్వర సాక్షాత్కారము, ఉపాసనకు ఎంత విఘ్నమో మొట్టమొదటగా వ్యాధి గురించి చెప్పాడు. మరి ఆ వ్యాధి నుండి మనం బయటపడాలంటే ఇవన్నీ కర్తవ్య కర్మలు చేయాలి. బ్రహ్మ ప్రాప్తికి యోగ్యతను సంపాదించాలంటే ఈ వేదాది శాస్త్రాలలో మనకు ఏదైతే కర్మ అంటే మనం చేసే విధులు, మన కర్మలు, చతురాశ్రమాలు, బ్రహ్మచర్య, గృహస్థ, వానప్రస్థ, సన్యాస, అంటే 4 స్థాయిలలో చేయవలసిన కర్మలు, తర్వాత బ్రాహ్మణ, క్షత్రియ, వైశ్య, శూద్ర 4 వర్ణాలలో చేయవలసిన కర్మలు, ఇవన్నీ కూడా మనకు వేదాల ద్వారా మనకు వివరించబడ్డాయి. కాబట్టి ఆ కర్మలు తప్పనిసరి చేయాలి. చేసినప్పుడే మనము పరావిద్య, ఆ సామర్థ్యం తెలుసుకున్న తర్వాత పరావిద్యకు మనం అర్హులము అవుతాము. ఇది ఈ విధంగా ఈ శ్లోకం ద్వారా మనకు చెప్పబడింది. తర్వాత చదవండి 2వ శ్లోకం. యదా లీలాయతే హ్యర్థి సమిద్ధే హవ్యవాహనే తదాజ్య భాగవంతరేణాహూతిః ప్రతిపాదయే శ్రద్ధయాహుతం. తాత్పర్యము: ఎప్పుడు హవ్యవాహనే అగ్ని సమిద్ధే బాగుగా ప్రజ్వలింప చేయబడును, హి నిశ్చయముగా, అచ్చి జ్వాల లేలాయతే బాగుగా లేచును, తదా అప్పుడు ఆజ్య భాగాహుతులనిచ్చి, అంతరేణ తదుపరి, శ్రద్ధయాహుతం శ్రద్ధతో వ్రేల్చబడినట్లు, ఆహుతి ఇతర ఆహుతులను, ప్రతిపాదయేత్ అగ్నియందు ఉంచవలేను. ఓం. ఇక్కడ అగ్నిహోత్రం యొక్క మహత్వాన్ని చక్కగా వివరించాడు ఋషి. అంటే ఈ అగ్నిహోత్రము ఎందుకు చేయాలి? అగ్నిహోత్రం మనకు దేవయజ్ఞం, పంచమహాయజ్ఞాలలో బ్రహ్మయజ్ఞము తన వ్యక్తిగత అంటే ఆత్మికోన్నతికి, దేవయజ్ఞం ఆత్మికోన్నతికి, తర్వాత సామాజికోన్నతికి 2 రకాలుగా ఉపయోగపడుతుంది. అంటే యజ్ఞం యొక్క, అగ్నిహోత్రం యొక్క ప్రాధాన్యతను ఇక్కడ చెప్తున్నాడు. అగ్నిహోత్రం తప్పనిసరి చేయాలి. అగ్నిహోత్రాన్ని ఎవరైతే విస్మరిస్తారో వారు పరావిద్యకు అర్హులు కారు. ఎందుకనంటే వారికి అలాంటి శక్తి శారీరక, ఎందుకంటే మనము ఈ అగ్నిహోత్రంలో మంత్రోచ్చారణ చేస్తాము, తర్వాత ఆహుతులు కూడా ఇస్తాము. ఆ మంత్రోచ్చారణలో మన యొక్క ఏదైతే కర్తవ్య కర్మలునే వాటిని బోధిస్తుంది. కాబట్టి దాన్ని తప్పనిసరి చేయాలి. చేసినప్పుడే మనము పరావిద్య సామర్థ్యాన్ని పొందగలుగుతాం. కాబట్టి అది ఏ విధంగా చేయాలో చెప్తున్నాడు. అగ్నయే స్వాహ రోజు మనం చేస్తాం, సోమాయ స్వాహ, అజ్యభాగ నామకములకు ఆహుతులను నెయ్యితో వేయాలి. తదుపరి క్రతువులు సంబంధించిన ప్రధాన హోమము హవ్య ద్రవ్యములతో చేయాలి. హవ్యములనగా చేయదగిన నెయ్యి మున్నగు ద్రవ్యాలు. హవ్యం అంటే అగ్నిలో వేయబడిన సామాగ్రి మనం అంటాం కదా, అది నెయ్యి. ఇవన్నీ ప్రజ్వలితములు అయినప్పుడు, అగ్నిలో వేసినప్పుడు అవి అగ్ని సూక్ష్మం చేసి వాయువునందు, సూర్యకిరణంలందు చేర్చును. ఇదంతా మీరందరూ ఉపన్యసిస్తారు కాబట్టి ఎక్కువ వివరించవలసిన అవసరం లేదు. ఆ అగ్నిని హవ్యవాహనుడు అనుట యుక్తం. అగ్నిని ఏమంటారు? హవ్యవాహనుడు. హవ్య ద్రవ్యములను వాయు, ఇక్కడ హవ్యవాహన అని ఇచ్చాడు కదా, లేలాయతి, అక్కడ దాంట్లో లోలాయతి.
అయితే ఈ అగ్ని ఏం చేస్తుంది? వేసిన హవ్య ద్రవ్యాలను తీసుకెళ్ళి సర్వత్రా వ్యాపింపజేస్తుంది. ఈ మీరందరూ చక్కగా ఉపన్యసిస్తారు, దీంట్లో ఉన్న ఎంతమంది ఉన్నారో వాళ్ళందరూ. అగ్నిహోత్రుల వలన యాగకర్త యజమానుడు పౌష్టిక పదార్థములను పౌష్టిక పదార్థములైన నెయ్యి మున్నగు పదార్థాలు, ఔషధాలు, తర్వాత సమిధలు, సామాగ్రి అంటే మనము సామాగ్రిలో పుష్టికరమైన, తర్వాత మధురమైన, ఔషధ సంబంధించిన ఇవన్నీ కూడా కలిపి చేస్తాం కదా, అవన్నీ కూడా జీవరాశులందరికీ అందిస్తుంది. ఒక యజ్ఞమే శత్రువులను శత్రువులు మిత్రులను తేడా లేకుండా సమస్త మానవాళికి, సమస్త జీవరాశికి శుభాలను, మంచిని చేకూరుస్తుంది. ఇప్పుడు భోజనం పెట్టామనుకోండి, మనకు నచ్చిన వాళ్ళకు పెడతాం, ఎవరికైనా ఏదైనా ఇవ్వాలనుకుంటే మనం నచ్చితే ఇస్తాం, నచ్చకపోతే ఇవ్వం. కానీ ఈ యజ్ఞ ప్రక్రియ అలా కాదు, మనకు నచ్చిన వాళ్ళకి శుభమే చేస్తుంది, మంచి చేస్తుంది, నచ్చని వాళ్ళకి శుభమే చేస్తుంది, మంచి చేస్తుంది. కాబట్టి ఈ యజ్ఞ ప్రక్రియ ఉత్తమమైంది, పరోపకారమైన కర్మ. దానివల్ల యజమానుడు ఆరోగ్యాది లాభాలు పొంది మంత్రాదులు పఠనం చేయడం వలన చిత్తశుద్ధి, దాంట్లో మన కర్తవ్య కర్మల గురించి బోధించబడుతుంది. భద్రం కర్ణేభి శృణుయామదేవ స్వస్తి పంథామనుచరేమ విశ్వాని దేవ యద్భద్రం తన్న ఆసువ. ఈ విధంగా మనకు ఎన్ని విషయాలను బోధిస్తుందో మన యజ్ఞ మంత్రాలు. క్రమంగా మన ఆత్మకు సాధనమైన చిత్తము శుద్ధి అయ్యి ఆత్మ సాక్షాత్కారానికి దోహదపడుతుంది. కాబట్టి ఈ యజ్ఞ ప్రక్రియ ఉత్తమమైన ప్రక్రియ, శ్రేష్టతమైన ప్రక్రియ అని ఇక్కడ ముండకోపనిషత్తులో అపరావిద్య అని చెప్పినప్పటికీ కూడా ఈ యజ్ఞం యొక్క వైశిష్ట్యాన్ని ఇక్కడ బోధించాడు. చాలా ఈ యజ్ఞం గురించి అయితే మన వైదికులం అనుకునే మనం చాలానే విస్తృతంగా వ్యాపకం చేస్తున్నాము, చెయ్యాలి కూడా. కానీ అక్కడికే ఆగిపోకూడదని ముందు చెప్తారు. ఇది అయితేనే మనము ఈశ్వరుని ఆజ్ఞ పాలించాము, మరి ఇంతవరకు మేము ఆ సామర్థ్యాన్ని సంపాదించుకొని మన ఆసోపానం ఆ మెట్టు వరకు ఆగిపోతేనే వస్తుంది అనర్థం. ఇక్కడ వరకు మనం సరిగ్గానే చేస్తున్నాం కాబట్టి మనము ఉపనిషత్తు ద్వారా చెప్పిన ఋషి మాటలు మనము తూచా తప్పకుండా పాటించే వాళ్ళమే. కానీ తర్వాత ఏం చేస్తున్నాం అనే విషయాన్ని తర్వాత చదువు. ఈ శ్లోకము మనకు యజ్ఞం యొక్క వైశిష్ట్యాన్ని బోధిస్తుంది. ఈ విషయాన్ని మనం తెలుసుకోవాలి. ఆ తర్వాత చదవండి. యస్యాగ్నిహోత్రమదర్శమ పౌర్ణమాసమ చాతుర్మాస్యమనాగ్రయణ మథితి వర్జితం చ అహుతమవైస్వదేవమవిధినాహుతమా సప్తమాంస్తస్య లోకాన్ హినస్తి. తాత్పర్యం: యస్య అగ్నిహోత్రం, ఏ యజమానుని అగ్నిహోత్రము, అదర్శ్యం దశేష్టి రహితము, అపౌర్ణమాసం పౌర్ణమాసేష్టి వర్జితము, అచాతుర్మాస్యం చాతుర్మాస్యేష్టి రహితము, అనాగ్రయణం నవసస్యేష్టి వర్జితము, అతిథి వర్జితం అతిథి సత్కార రహితము, అవైస్వదేవం ప్రాణిసేవారహితము, అవిధినాహుతం విధిననుసరించి చేయబడదు, అహుతం సకాలమున చేయబడదు. అట్టి అగ్నిహోత్రము తస్య ఆ యజమానునకు ఆ సప్తమాన్ లోకాన్ సప్తలోక పర్యంత లోకములను హినస్తి చెడగొట్టును, హింసించును. ఓం. ఇక్కడ యజ్ఞం యొక్క ప్రాశస్త్యాన్ని తెలుపుతూ ఇది ఈ శ్లోకాన్ని కూడా చెప్తున్నాడు. అగ్నిహోత్రము ఎవరైతే వేద ధర్మాన్ని అనుష్ఠించే వాళ్ళు నిత్యాగ్నిహోత్రులు ఉన్నారో వాళ్ళు సకాలంలో చేసి, దానితో పాటు పూర్ణిమ రోజు కొన్ని ప్రత్యేక ఆహుతులు ఉంటాయి, అమావాస్య రోజు ప్రత్యేక ఆహుతులు, ఆ తర్వాత మన ఋతువులను బట్టి ఏ ఋతువులో ఎలాంటి ఔషధాలు
తో కలిపిన ఆహుతులు ఇవ్వాలి, ఎలాంటి సమిధలను ఉపయోగించాలి. ఇది పెద్ద విద్య. కల్పంలో ఇవన్నీ చెప్పబడ్డాయి. ఇలా అంటే యజ్ఞ ప్రక్రియనే ఒక పెద్ద విద్య. వసంత ఋతువులో ఎలాంటి ఔషధాలకు సంబంధించిన ఆహుతులు వేయాలి, ఎలాంటి హవ్యం వేయాలి, తర్వాత శరదృతువులో ఏ విధంగా మనము ఆహుతులు ఇవ్వాలి. ఈ విధంగా ఇదొక విద్య. ఇది తెలియకపోతే కూడా పర్యావరణ కాలుష్యాన్ని మనం దూరం చేయాలి. మనం యజ్ఞం చేస్తున్నాం ఏదో విధిగా, కానీ ఏ ఋతువులో ఎలాంటి హవ్యం మనం ఆహుతిగా ఇవ్వాలి, ఏ ఋతువులో మనము యజ్ఞ కార్యక్రమంలో మంత్రోచ్చారణ తర్వాత ఔషధాల ఆహుతి వేయాలి. ఇవన్నీ కూడా మనం తెలుసుకోవాలి. ఇది పెద్ద ప్రక్రియ. ఇక్కడ చెప్పాడు ఏంటంటే, వేద ధర్మములను అనుష్ఠించువారు నిత్యం అగ్నిహోత్రము సకాలంన చేయుదురు. దానితో పాటు పూర్ణిమ అమావాస్య మున్నగు పర్వములందును పండగలప్పుడు కూడా వర్షాకాలమునకు శరదృతునందును విశేష విధులను అనుసరించి యాగములు వేరువేరుగా అందులకు నియమింపబడిన పదార్థములతో జరుపుదురు. అతిథులకు సత్కారం చేయుదురు. గోవు మున్నగు ఉపయుక్త ప్రాణులకు తగిన సేవలు ఉనర్తులు. ఇట్టి దినచర్య గల వైదికులు క్రమముగా శ్రవణ మనన నిధిధ్యాసన శమ దమ తితిక్ష ఉపరతి నామములచే పేర్కొనబడి లోకములను పొందుదురు. ఎవరైతే తూచా తప్పకుండా మనకు వేదములో విధించిన ఈ కర్మలను మనము ఏ ఆశ్రమంలో, బ్రహ్మచర్య ఆశ్రమంలో ఉన్నామా, గృహస్థంలో ఉన్నామా, వానప్రస్థంలో ఉన్నామా, మనము సన్యాసులకు ప్రత్యేకంగా చెప్పబడలేదు అని అంటారు. ఎందుకంటే సన్యాసి నిరంతరము ఒకే స్థలంలో ఉండడు. నిరంతరము అతనికి సమస్త పృథివే వసుధైవ కుటుంబకం కాబట్టి, సమస్త పృథివే అతనికి కుటుంబం కాబట్టి, వసుధనే కుటుంబకం కాబట్టి అతను ప్రత్యేకంగా ఈ ఆహుతులు ఇవ్వడు. ఈ మూడు ఆశ్రమాలలో ఉన్న వాళ్ళే ఇస్తారు. ఇవన్నీ చేసినప్పటికీ కూడా ఇక్కడ ఎవరు అట్టి దినచర్యను అనుభవింపరో, ఇది సరిగ్గా అర్థం చేసుకోండి ఈ వాక్యాన్ని, లోకములను పేర్కొనబడి లోకములను పొందరు, వారికి పై ఫలములు లభింపవు. మళ్ళీ ఒకసారి చదువుతాను వినండి. వేద ధర్మములను అనుష్ఠించువారు నిత్యం అగ్నిహోత్రము సకాలమునకు చేయుదురు. దానితో పాటు పూర్ణిమ అమావాస్య మున్నగు పర్వములందును వర్షాకాలమునను శరదృతువునందును విశేష విధులను అనుసరించి యాగములు వేరువేరుగా అందులకు నియమింపబడిన పదార్థములతో జరుపుదురు. అతిథులకు సత్కారము చేయుదురు. గోవు మున్నగు ఉపయుక్త ప్రాణులకు తగిన సేవలను నర్తురు. ఇట్టి దినచర్య గల వైదికులు క్రమముగా శ్రవణ మనన నిధిధ్యాసన శమ దమ తితిక్ష ఉపరతి నామములచే పేర్కొనబడు లోకములను పొందుదురు. ఎవరు అట్టి దినచర్యను అనుభవింపరో వారికి ఆ ఫలములు లభింపవు. మేము ఏదో చేసినామంటే చేసినాం, రోజు మేము చేస్తున్నాం కాదు, ఇవన్నీ తెలుసుకొని చేయాలి. లేకపోతే ఏదైతే మనకు ఆ యజ్ఞం వల్ల లభించే ఫలితం ఉంటుందో అది మనకు ఉండదు. ఈరోజు రకరకాల సమస్యలకు మనం లోనైతున్నాం. భస్మాసుర హస్తమైతి, మనము చేసుకున్న కర్మ మన నెత్తిన పెడతాడు భగవంతుడు. కాబట్టి ఒకరు చేసినా ఒకరితో ఇంకా అందరు కలిసి ఉంటారు కాబట్టి వాళ్ళ మీద కూడా ఆ ప్రభావం చూపిస్తుంది. పర్యావరణం ఎంత కలుషితమైంది, ఆ పర్యావరణం కలుషితం చేస్తున్నది ఎవరు, దాన్ని ప్రతిక్రియగా మనం చేస్తున్న యజ్ఞ ప్రక్రియ ఎంత, ఇదంతా మనకు తెలుసు. ఎవరు అట్టి దినచర్యను అనుభవింపరో వారికి ఆ ఫలములు లభింపవు. పై ఫలములను సంపాదించు వారు చివరకు బ్రహ్మప్రాప్తి రూపలోకమును ఫలమును పొందుదురు. ఇతరులు ఆ ఫలమును పొందక వంచితులై దుఃఖములను అనుభవించురు. యజ్ఞం యొక్క వైశిష్ట్యము, అది చేయడం మూలంగా కలిగే లాభము గురించి చక్కగా ఈ శ్లోకంలో వర్ణించాడు. కాబట్టి వేదానికి ఎక్కడ కూడా ఇక్కడ ఉపనిషత్ కర్త, ఉపనిషత్తు చెప్పిన ఆ ఋషి ఎక్కడ కూడా తప్పు పట్టలేదు. ఎందుకంటే అతను వేదాన్ని ఆధారంగా తీసుకునే ఈ జ్ఞానాన్ని మనకు అందజేస్తున్నాడు. కాబట్టి వేదంలో చెప్పిన ఈ కర్మకాండ యొక్క మహత్వాన్ని ఈ శ్లోకాల ద్వారా మనకు వివరించాడు.
ఇప్పుడు సరిగ్గా 5 అవుతుంది కాబట్టి నేను ఈ పాఠాన్ని ఇంతకే ఆపేస్తున్నాను. ఎవరికైనా ఎలాంటి సందేహాలు ఉన్నా అడగవచ్చు. రికార్డింగ్ తీసేయండి.